వంటి ఏపీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అటవిక దేశాల్లోని నియంత్రణ పాలన వల్లే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. రెడ్ బుక్ పేరుతో పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చట్టాల ప్రకారం కాకుండా రాజకీయ ప్రేరణతో కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జైల్లో ఉన్న నందిగాం సురేష్, తురకా కిషోర్లను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు, జర్నలిస్టులపై దాడులకు పాల్పడుతున్నారని, నిర్భయంగా న్యాయబద్దంగా మాట్లాడే స్వేచ్ఛను అణిచిపెట్టే చర్యలు జరుగుతున్నాయని విమర్శించారు. సురేష్పై ఒకదాని తర్వాత ఒక కేసు పెడుతూ బెయిల్పై బయటకు రాగానే మళ్లీ అరెస్టు చేయడం రాజహింసకు నిదర్శనమని ఆరోపించారు. 8 కేసులు వాళ్ళ తమ్ముడికి అసలు సంబంధం లేదు, బెంగళూరులో ఎక్కడ ఉంటాడు, ఆయన మీద 3 కేసులు. ఆయన మున్సిపల్ చైర్పర్సన్గా చేశాడు మాచర్లకు. లేటెస్ట్ వచ్చి ఇంకో రిపోర్టర్ 2 కేసులు అక్కడ పెట్టారు. ఈయన మీద విచిత్రమైంది అంటే కిషోర్ మీద లేటెస్ట్ 2023లో తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంట్లో 30,000 దొంగతనం చేశాడట మున్సిపల్ చైర్మన్. ఆ కేసు నిన్న 28 అంటే ఇది బెయిల్ వచ్చి ఇంకా రిలీజ్ అవుతాడు కానీ 28వ తేదీ కంప్లైంట్ తీసుకొని 23లో పెట్టే ఇన్సిడెంట్ జరిగిందని 28 మే కంప్లైంట్ తీసుకొని ఇమ్మీడియట్ పీటీ వారెంట్ తీసుకొని అది ఒక కేసు పెట్టేశారు. ఏది దొంగతనం అని 30,000 రూపాయలు మున్సిపల్ చైర్మన్ పై ఇంట్లో దొంగతనం చేశారు. అంటే బియాండ్ రీజన్ చెప్పేది నమ్ముతారా లేదా కూడా ఇప్పుడు పట్టించుకోవట్లా, అవసరం లేదు వాళ్లకు. ఇప్పుడు ఇక్కడ వచ్చి మాట్లాడుతుండగానే మీ జోబులో ఇది ఈయన తీసాడనో, అక్కడేదో లాగాడనో, తీసైనా ఇంకో జోబులోంచి ఈయన తీసాడనో కేసు పెట్టేయచ్చు. ఇది 2 ఏళ్ల తర్వాత పెట్టచ్చు, 5 ఏళ్ల తర్వాత పెట్టచ్చు. అంటే మేము 4 ఏళ్ల తర్వాత వచ్చి ఏం చేయొచ్చో ఇప్పుడు చెప్తున్నారు. దానికి దారి ఈరోజు వేస్తున్నారు. వీటి పరాకాష్ట మనం చూస్తే సామాన్యుల మీద పడుతుంది. ఎప్పుడైతే రీజను, రైము, రీతం ఏమి అక్కర్లేదు, ఓ రేషనల్ అక్కర్లేదు, ఒక ఆధారం అక్కర్లేదు, పొగ కూడా అవసరం లేదు, మనకు ఒక కథ స్క్రిప్ట్ తయారైతే చాలు. ఆ స్క్రిప్ట్ కూడా మళ్ళీ అది హాచ్ పాచే, ముందేం తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. మొదలుపెట్టే